మళ్ళీ రెండు వృత్తాలు ఉన్నాయి. దీని యొక్క ఏమన్నాడు క్వశ్చన్ ఒకసారి చదవండి సార్. రెండు ఖండన వృత్తాల సాధారణ వృత్తాజ్య. ఇది సాధారణ కామన్ వృత్తాజ్య ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ 30 and 26. ఇక్కడేమో వ్యాసార్థము 15, ఇక్కడేమో వ్యాసార్థము 13. దీన్ని కలుపుతున్నాను, దీన్ని కలుపుతున్నాను, దీన్ని కలుపుతున్నాను. కలిపితే ఏమైంది? ఇక్కడ ఇదేమో ఓ అయింది, ఇదేమో ఓ డాష్ అయింది. ఈ రెండు సేమ్గా ఉండాలి, ఈ రెండు సేమ్గా ఉండాలి, ఈ రెండు సేమ్గా ఉండాలి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ వాల్యూ ఎంత అన్నాడు? 24 అన్నాడు. ఈ వాల్యూ ఎంత అన్నాడు? 24 అన్నాడు. ఇది రెండు సమానం కాబట్టి ఇది 12, ఇది కూడా 12. 12, 13 అంటే ఇది మిగిలింది ఏంటి? 5. 12, 13, 3, 4, 5ని 3, 4, 5ని నేను 3 తోటి మల్టిప్లై చేస్తే 9, 12, 15 వచ్చింది. అంటే 12, 15 ఆల్రెడీ ఉంది నాకు. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 9. ఈ వాల్యూ ఎంత? 9. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం వాల్యూ ఎంత? 9 + 5 వాల్యూ ఎంత? 14. కామన్ వృత్తాజ్యం యొక్క లెంత్ కనుక్కోవాలి. రెండు వృత్తాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వృత్తము, ఇక్కడ ఒక వృత్తము, ఇక్కడ ఒక వృత్తం. దీనిది మధ్యలో లెంత్ కనుక్కోవాలి. దీని కేంద్రము ఓ అనుకున్నాను, దీని కేంద్రము ఓ డాష్ అనుకున్నాను. ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే రేఖ ఈ రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది మనకు కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, నవ్వు ఇక్కడ చూద్దాం సార్. రేడియస్ ఎంత ఇచ్చాడు? 30. రేడియస్ ఇదేమో 30, ఇదేమో 40. సెంటర్లు ఎంత దూరంలో ఉన్నాయన్నాడు? రైట్, ఎంత దూరంలో ఉన్నాయన్నాడు? మనకు తెలియదు. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ 2 circles ఆర్ 50 centimeters apart. నౌ ఇక్కడ చూడండి సార్, లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఒక్కొక్కటి మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దామా సార్? ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాము. 36 గనక తీసుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 36 తీసుకుంటే ఇది 18 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 18 అవుతుంది. ఆర్ ఇక్కడ నేను 48 తీసుకుంటాను సార్. ఎందుకు సార్ 48 అంటే? రైట్, నాకు ఛాన్స్ ఉందో లేదో నేను ఫస్ట్ చూస్తాను. 48 మీద 48 తీసుకుంటే ఇది 24, ఇది కూడా 24, ఇది 24, 30, ఇది 24, ఇది 30. అంటే ఇది ఎంత అయింది? ఇదేమో 6 4 24, ఇదెంత? 6 5 30, 4 5 మిస్ అయినది. అంటే ఇదెంత? 6 3 18, 6 3 18. అంటే ఈ వాల్యూ ఎంత అయింది సార్? 18. ఈ వాల్యూ ఎంత అయింది? 18. 24 40, 24 40. నేను దీన్ని ఇలా తీసుకోవచ్చు కదా సార్. 8 3 24, 8 5 40. అంటే ఇది 8 4 32, 8 4 32. అంటే ఈ వాల్యూ ఎంత? 32. ఈ వాల్యూ ఎంత? 32. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 18, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 32, 32 + 18 గ్యాప్ ఎంత అన్నాడు? 50. కాబట్టే నేను 48 నుంచి స్టార్ట్ చేశాను. సార్ ఎందుకు నేను టక్కున 36 నుంచి మార్చానంటే, 36 తీసుకుంటే నాకు ఇక్కడ 18, 18 40 తోటి నా మైండ్లో ఏం ఐడియా వస్తలేదు. 24 40 తోటి 8 3 24, 8 5 40, మిగిలిందేంటి? 8 4 32, 8 4 32. అందుకే నేను 48 వాల్యూ తీసుకున్నాను.